ఇలా జరిగిన ప్రతి దాని మీద కేసు కట్టుకుంటూ వస్తే అన్నింటి మీద కేసు కట్టుకుంటూ రావాలి. జనాదరణ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాదరణ చూసి ఓర్చుకోలేక ఆయన ఆపడం వీళ్ళ వల్ల అవ్వక మరి ఆ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతమంది చనిపోయారు, అన్నిటిలో ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇది తప్పుడుదని ప్రజలందరికీ తెలుసు. ఈరికిచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలే తప్ప సార్ వాళ్ళు చేసేది, అంతే తప్ప ఇది నిజంగా జరుగుంటే ఆ రోజు ఎలా ఉందంటే జగనన్నని ఇరికించాలని ఏ కేసులు లేవని చెప్పి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మన జరిగిన యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాను ఎంత స్పీడ్గా వెళ్ళిందండి, మీరు అందరూ గమనించారు కదా. పల్నాడు సంబంధించిన ఘటనలో చెంగయ్య హత్య కేసు సంబంధించి ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారు కేసు నమోదు చేశారు. ఎలా స్పందిస్తారు? ఏమండి, ఇప్పుడు అంత క్రితం చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లోకి వెళ్ళారు. పుష్కరాల్లో వెళ్ళినప్పుడు జన సంతోషంలో కొన్ని జరుగుతుంటాయి. అలా జరిగింది. ఆ రోజున ఆయన మీద ఏమన్నా ఆ రోజున కేసు కట్టారా? ఇవాళ కొత్తగా కడుతున్నారు. ఈ ప్రతి ర్యాలీల్లోనూ ప్రతి ఆటిల్లోనూ కొన్ని జరుగుతుంటాయి. ఇలా జరిగిన ప్రతి దాని మీద కేసు కట్టుకుంటూ వస్తే అన్నింటి మీద కేసు కట్టుకుంటూ రావాలి. ఇవాళ కావాలని చెప్పి ఈ జగన్ గారికి వచ్చిన స్పందన చూసి తట్టుకోలేక ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్నారు అని నా ఉద్దేశం. అది కుట్రపూర్వితంగా చేసిందే తప్ప జగన్ గారి ప్రమేయం దాంట్లో ఏమీ లేదు. అది అందరికీ తెలుసు. కాకపోతే జనాదరణ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాదరణ చూసి ఓర్చుకోలేక ఆయన ఆపడం వీళ్ళ వల్ల అవ్వక కేసు పెట్టడం తప్ప రెండోది కాదు. అది వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన మనుషులను అడిగితే వాళ్ళు చెప్తారు. మేము చెప్పే కన్నా జీరో సూపర్ 6 మొన్న వేసారు కదండి. సూపర్ 6 అమ్మఒడి తల్లికి వందనం అని ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అంటలేదు, దాన్ని అమ్మఒడి అని అంటున్నారు. అమ్మఒడి చాలామందికి అందింది, ఇంకా అందాల్సిన వాళ్ళు ఉన్నారు. అందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందిన వాళ్ళు తిడుతున్నారు. అంతే తేడా, అంత మించేం లేదు. పల్నాడు ఘటన సంబంధించిన చెంగయ్య హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏటూగా పెట్టారు. ఎలా స్పందిస్తారు? చాలా తప్పుడుగా పెట్టారండి అవి కేసులు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటే పుష్కరాల్లో ఎంతమందిని చంపారు చంద్రబాబు నాయుడు గారు. కందుకూరు ఘటన చూశారు మనం. కందుకూరు ఘటనలో ఎంతమందిని చంపారు. మరి ఆ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతమంది చనిపోయారు, అన్నిటిలో ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇది తప్పుడుదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ సమాధానం చెప్తారు. పల్నాడు సంబంధించిన ఘటన చూస్తే చెంగయ్య చనిపోయిన దాంట్లో ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు నమోదు చేశారు. దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు సార్? వాళ్ళు ఏఐ అని వాళ్ళు ఏదో గ్రాఫిక్స్లలో చూపించి లేకపోతే మా జగనన్నని ఏదో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలే తప్ప సార్ వాళ్ళు చేసేది, అంతే తప్ప ఇది నిజంగా జరుగుంటే ఆ రోజు అక్కడ ఉన్న జనమంతా ఏమయ్యారు సార్? ఆ రోజు వేలాది మందిగా ఉన్నారు కదా, ఒకరు కాకపోతే ఒకరన్నా చూసేవాళ్ళు కదా. వీళ్ళు గ్రాఫిక్స్తో క్రియేట్ చేసి జగనన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప వేరేదైతే ఏమీ లేదు సార్. చాలా అధ్వానంగా ఉంది సార్. అందుకే జనం వన్ ఇయర్ కాకముందే రోడ్డు మీదకి వచ్చేసారు జనం అంతా. ఎలా ఉందంటే జగనన్నని ఇరికించాలని ఏ కేసులు లేవని చెప్పి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మన జరిగిన యాక్సిడెంట్ని అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ తగిలి కాదు, ఆయన తోపులాట్లో పడిపోయారు. అంతవరకే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఎంత స్పీడ్గా వెళ్ళిందండి, మీరు అందరూ గమనించారు కదా. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత అబద్ధాలు, ఇంత మోసం, ఇంత ఇది చేయాలి, అందరినీ జైల్లో పెట్టాలి, మాట్లాడిన వాళ్ళందరినీ చూసారా సార్? ఈ క్రౌడ్ చూసారా ఎంత క్రౌడ్ ఉంది? ఈ క్రౌడ్ చూసే వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఇలా అన్నీ మోసపూర్తమైన అబద్ధాలు. వాళ్ళకి పొద్దున్న నేను ఈటీవీ చూశాను న్యూస్, ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా వైఎస్ఆర్సీపీ అల్లరిమోకలు అల్లరి చేసేస్తున్నారంట. నిన్నో మొన్న ఇక్కడ దెందులూరులో ఒకటి జరిగింది, మీరు గమనించారో లేదు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన అడ్డుకుని ఆయన్ని అల్లరి చేసి ఆయన గొడవ పెట్టారని చెప్పి న్యూస్లో విన్నాను నేను పొద్దున. ఇది ఎంతవరకు సమంజసం? మీ దాకా వచ్చిందా సార్ ఇది? చూసారా? అది ఈ యొక్క పిలుపుకే ఎంత దారుణంగా ఉందంటే మీరు అందరూ గమనించి దీన్ని పై వరకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చాలా దారుణం అండి. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ ప్రజల్లో మంచి పరిపాలన చేద్దామన్న ఉద్దేశమే లేదు. ప్రతిదానికి ఏదో కేసు పెట్టి వాళ్ళని గొంతులో నొక్కేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అయితే వాళ్ళు చేయట్లేదు. ఏమంటే అది అసలు తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఒకటే చెబుతున్నా, ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు ఎక్కారంటే అది ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు మీరు సీఎం అవడానికి ఈ జనమే కారణం. ఈ జనం తలుసుకుంటే మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు. ఇదే ఒకటే చెబుతున్నాం. కాబట్టి మీరు అనుకున్న హామీలన్నీ నెరవేర్చాలని, లేదంటే దాని పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పల్నాడు ఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఏటూగా కేసు నమోదు చేశారు. ఎలా స్పందిస్తారు సంఘయ్య సంబంధించి? కేసులు తప్పదండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు సహజం, వాళ్ళు పెడతా ఉంటారు. ప్రతిపక్ష నాయకుల మీద
తప్పేదేముందండి? జైలు చేయాల్సి వచ్చినా జైలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినా, ఇంకోటి మీద పెట్టినా, ఎవరి మీద పెట్టినా కూడా జైలు చేయాల్సిందే, తప్పదు. చేస్తూ ఉంటాం. ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది.